ఇవాళ వీడియో ఏ వస్తువైనా 100 రూపీస్ బిల్ అండి. ఇది డియోడాప్ యాప్లో పర్చేస్ చేసిన ఐటమ్స్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను. వీడియో ఏంటంటే ఇది కనిపిస్తుంది కదా, పైన ఒక స్టార్ లాగా స్ప్రింక్లింగ్ అయ్యే స్టార్ లాగా కనిపిస్తుంది కదండి. ఇది ఇండివిజువల్ పార్ట్స్ అనమాట. సో ఇది ఆన్లైన్ షాపింగ్. మీకు చూపించే ఐటమ్స్ అన్నీ 100 బిలో అనమాట. అంటే 20, 30, 40, 50 రూపీస్ అనమాట. అది కూడా ఎంత, జస్ట్ 80 రూపీస్ కావచ్చు. ఇది డిష్ వాష్ బార్ అండి. అంటే మామూలుగా మన డిష్ వాష్ బార్ విమ్ లాగా వస్తుంది కదా, అలాగా సోప్ లాగా కాకుండా లిక్విడ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని వీడియో చేస్తున్నా అండి. ఇదిగోండి, ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎంత అవసరం ఉంటుందో లిక్విడ్ అంతే వస్తుంది అనమాట. దానికి స్క్రబ్బర్ లాగా వచ్చిందనమాట. సో అలా మనం లిక్విడ్ కింద పోసేసుకొని జస్ట్ ఇలా సబ్బు అంతా ఇట్లా మొత్తం చేతికి అంటుకోకుండా మనకి ఎంత లిక్విడ్ అవసరమో, ఎంత సోప్ క్వాంటిటీ అవసరమో అది అంతే వస్తుంది అనమాట. ఇదిగోండి, వచ్చిన దాంతో ఈజీగా అసలు చాలా బాగుందండి యూజ్ చేస్తే కూడా. ఇదిగోండి, ఒక సోప్ బాక్స్ లాగా వచ్చిందనమాట. ఇక సోప్ బాక్స్ లోపల లిక్విడ్ పోసుకొని మనం జస్ట్ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇవి ట్యాప్స్ భలే ఉన్నాయి. అది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. ఇది ఆన్లైన్లో స్పెషల్గా ఉంటే మస్తు కాస్ట్ ఉందండి. బట్ దీంట్లో డియోడాప్ యాప్లో వచ్చేసి అన్నీ 100 బిలో అనమాట. నాకు తెలిసి ఇది 25 రూపీసో 30 రూపీసో ఉందన్నమాట ఈ ట్యాప్ కాస్ట్. సో అట్లాంటివి ఒక 3 ట్యాప్స్ పెట్టారు. 2 నాకు సింక్లోకి, ఒకటి వాష్ బేసిన్లోకి అనమాట. సో అంటే మరీ హై కాస్ట్ కాకుండా ఒక 100 రూపీస్లోనే వర్త్ అనమాట టోటల్ అన్నీ. ఇది కొంచెం చూసిండ్రా, అసలు భలే ఉందండి. మళ్ళీ మొత్తం బోళ్ళు తోముతూ ఉంటే ఒక దగ్గరే పడితే కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఇట్లా అయితే మంచి షవర్ లాగా మంచిగా అనిపించిందండి. ఇంకోటి, ఇదొకటి చాలా యూస్ఫుల్ అనమాట. ఇది ఏంటంటే నాకు బాల్కనీలోంచి మస్తు ఎయిర్ వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ పెట్టేటప్పుడు వద్దు అని చెప్పిన నేను మా ఆయన్ని, బట్ ఆయన తెప్పించారు. ఇది కూడా సేమ్ నా 60 రూపాయలు ఎంతనో ఉందంట. సో ఇదేంటంటే మనకు చుట్టుపక్కల గాలి తాకకుండా ఉండడానికి, అంటే ఎయిర్ వచ్చినా కానీ గ్యాస్ వేస్ట్ అవ్వకుండా అనమాట. సో చుట్టూ మనకు ఇట్లా చెయ్యి అడ్డం పెట్టినట్టు ఉంటుంది, చూసిండ్రా, అట్లా అనమాట. కానీ భలే ఉందండి. ఇది ఒక్కటి మాత్రం చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, డోర్ తీయంది వంట చేయలేము. డోర్ తీస్తేనేమో గాలికి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్లా రెపరెపలాడుతుంది కదా గాలికి. సో అందుకని ఇట్లా డోర్ ఓపెన్ చేసినాం అనుకోండి, మొత్తం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది మంట. సో దానికి బదులు అందుకని ఇది తెచ్చారనమాట. అసలు నేను అనుకున్నా ఇది ఒకటే వద్దన్నా, తర్వాత అసలు 2 తెప్పించేది ఉండే అనిపించింది అనమాట. ఇది ఈ డబ్బాలు కూడా అండి, డబ్బాలు కూడా అసలు చాలా బాగున్నాయి క్వాలిటీ. ఒక 6 సెట్, ఈ 6 సెట్కి 120 రూపీస్ అనమాట. ఇది కూడా రీజనబుల్ ప్రైజే అనిపించింది. ఏంటంటే నాకు అంతకుముందు అన్ని స్టీల్ డబ్బాలు, ఏవేవో డబ్బాలు వాడినమాట. సో ఇది ఒక సెట్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది తెప్పించారు. ఇదేంటంటే బెండకాయల కట్టర్ అండి. మనం బెండకాయ ఒక్కొక్క ముక్క కోస్తాం కదా. సో ఇదేంటంటే నాకు తెలిసి అంటే మనకు సన్న ఉల్లిగడ్డలు కొయ్యాలన్నా, బెండకాయలు టకటక కొయ్యాలన్నా ఇది ఒకటి మంచిగా పనిచేస్తుందండి. నాకు ప్రస్తుతానికి ఇంట్లో బెండకాయలు లేవు కొద్దామంటే. సో మెయిన్ అయితే బల్క్ క్వాంటిటీ కోయడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది ఇది. బెండకాయలకు కానీ, ఉల్లిగడ్డలకు కానీ, సన్నం కొయ్యడానికి కానీ భలే ఉందండి. దీనికి క్యాప్ సిస్టమ్ కూడా ఇచ్చాడు, క్యాప్ కూడా ఉందన్నమాట. సో ఇదొకటి. ఇది కూడా సేమ్ అదే కాస్ట్, తక్కువ రేటు, 20 రూపీస్ అనమాట. ఇదిగోండి, మనకు మూడు కోతుల సంగతి ముచ్చట తెలుసు కదండి. 3 కోతుల ముచ్చట ఏంటంటే చెడు వినరాదు, చెడు అనరాదు, చెడు కనరాదు. ఇక్కడ వీడొకడు కొత్తగా ఉన్నాడండి, ఎల్లో ఉంది చూసిండ్రా. ఇది కారులో కోసం అని తీసుకున్నారు మా ఆయన. అదేంటో అర్థం కాలేదండి. ఫస్ట్ అటు పెట్టినా, మళ్ళీ తర్వాత ఇటు పెట్టినా. అసలు నాకు వీడు ఏం ఆలోచించాలో ఆలోచిస్తుండో మరి నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్లో పెట్టండి. వాడు ఎల్లోవాడు చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడు. ఈ ముగ్గురేమో 3 కోతుల్లాగా, చెడు చూడరాదు, చెడు వినరాదు, చెడు అనరాదు. వీడు ఏంటో అసలు నాకు అర్థం కాలేదు. మరి ఎప్పుడు ఫోన్ సిస్టమా, ఫోన్ మాట్లాడుతున్న బొమ్మనా, నాకు అర్థం కాలేదు ఆ బొమ్మల్ని చూస్తుంటే మటుకు. ఇదిగోండి, ఇవైతే చాలా బాగున్నాయండి. ఇది ఏం మెటీరియల్ తెలియదు కానీ ఇది కూడా 100 బిల్లోనే అనమాట. సో ఇవేంటంటే మనకు గిన్నెలు వండినాక ఇప్పుడు కిందిది చూసారా, అదేంటంటే టేబుల్ కవరు వేడివేడిది పెడితే కాలుతుంది కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి ఇది కూడా
అన్నీ అసలు నాకు వండర్ అవుతుందండి. 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అంతే అనమాట. పెద్ద కాస్ట్ ఏం లేవన్నమాట ఇవి. సో ఇది మెయిన్ డియోడాప్ యాప్ అనమాట. మన దగ్గర మినిమమ్ 1500 వర్త్ పర్చేజ్ చేయాలన్నమాట. అలా చేస్తే ఇది ఈ స్టాండ్ బదులు ఇలా అనమాట. సో ఇదొక 2 తెప్పించారనమాట. ఇదొకటి మరీ దారుణం అండి. ఇదేంటంటే గెస్ చేసిండ్రా, అది మనము పేస్ట్ని అయిపోయేదాకా వాడతాం కదా, గుంజి 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 గుంజి, అలా కాకుండా మనకంటే ముందు ఇదే గుంజుతుంది అనమాట. సో అందులో ఫిక్స్ చేసి మరి ఇది ఉంది కదా 8 షేప్లో, అట్లా తింపుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఇక కింది నుంచి మొత్తం వచ్చేస్తుంది. దాదాపు 1 ఇయర్ నుంచి వాడుతున్నాము. బాత్రూంలో పేస్ట్కి ఉంటుంది అనమాట. సో ఈసారి ఏంటంటే ఫెయిర్ అండ్ లవ్లీకి కూడా తెప్పించారు అన్నట్టు. ఇది ఫెయిర్ అండ్ లవ్లీ కోసం అని. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. ఇది ఒకటి మెయిన్ ఒక అడాప్టర్కి, ఇది ఒక దీన్ని ఏమంటారో నాకు ఎలక్ట్రిక్ పార్ట్స్ కొంచెం తక్కువ నాలెడ్జ్ అనమాట. సో ఈ లైట్ అనమాట. ఇది ఏంటంటే చూసినారా, ఇట్లా లైట్ వస్తుంది. ఒక నిమిషం లైట్ బంద్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుంటుంది. ఇదిగోండి ఒకటి దాన్ని ఏమంటారు, ఒక పరదా వేసినట్టు వచ్చింది చూసిండ్రా. ఈ స్టార్స్ దగ్గర యాక్చువల్లీ ఇది బెడ్ ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చట. సో మనకు కొంతమంది నిద్ర రాని వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చుక్కల్లో పడుకున్నట్టు ఉంటుంది ఆకాశం పైన. నాకైతే ఫుల్ నిద్ర ఉంటుంది అనుకోండి. నిద్ర రాని వాళ్ళ కోసం ఈ లైట్ పెట్టుకొని పైన సీలింగ్కి కనిపిస్తూ ఉంటే దాన్ని చూసుకుంటూ కూడా నిద్రపోవచ్చండి. అదొకటి ప్లస్ పాయింట్. ప్లస్ మంచిగా కనిపిస్తుందండి చీకట్లో. ఒకటి దాన్ని ఏమంటారు, ఒక తెరలాగా, ఒక తెర వేసుకున్నట్టు కనిపిస్తుంది చూసిండ్రా. ఇదిగోండి డిఫరెంట్ అది కదిలిస్తూ ఉంటే డిఫరెంట్ షేప్స్ వస్తూ ఉన్నాయి అనమాట. 4 చుక్కలు ఒక దగ్గర, ఒక చుక్క ఒక దగ్గర. నిజంగా చాలా బాగుందండి ఇది. ఇది కూడా సేమ్ అంతే కాస్ట్, 60 రూపీస్ ఎంతనో ఉంది. సో ఇది నేను మొత్తం లైట్లు బంద్ చేసిన తర్వాత తీసిన అనమాట, నైట్ పూట. దాంట్లో ఈ స్టార్ చూడండి ఎంత మంచిగా మెరుస్తుంది. ఇప్పుడు మీకు ఫస్ట్లో నుంచి చూసిండ్రా, ఆ స్టార్ కదులుతుంది. ఆ స్టార్కి ఈ లైట్స్ పెడితే నిజంగా భలే కనిపించిందండి. ఇది హాల్లో పెట్టాను యాక్చువల్లీ ఈ స్టార్ని. ఇదిగోండి లైట్, మన ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను అనమాట మొబైల్ది. ఫ్లాష్ లైట్లో ఇలా ఉందన్నమాట. చీకట్లో అలా ఉంది, ఫ్లాష్ లైట్లో ఇలా కనిపిస్తుంది అన్నట్టు. మెయిన్ ఇది ఏంటంటే పడుకున్న తర్వాత ఎక్కువ ఆలోచనలు పోకుండా ఇలా అయితే సూపర్ ఉంటుందండి. అంటే దీన్ని చూసుకుంటూ ఆకాశంలో చంద్రుని చూసినట్టు మేమైతే చిన్నప్పుడు మా బంగ్లా మీద వెళ్ళి పడుకునేదండి. దీంట్లో చేపలు వేసుకొని ఎంత మంచిగా అనిపించేది. ఆ రోజులు మళ్ళీ రావండి. మంచిగా పడుకొని ముచ్చట పెట్టుకొని ఆకాశం మీద చుక్కల్ని లెక్క పెట్టుకుంటూ 3 చుక్కలు వచ్చినాయా, 2 చుక్కలు వచ్చినాయా అని భలే ఉండేదండి చిన్నప్పటి. అది ఇప్పుడు మళ్ళీ రావండి. ఇదిగోండి ఈ వెలుతురులో ఇలా ఉందన్నమాట ఈ స్టారు ప్లస్ ఆ స్టార్స్ అనమాట. సో చీకట్లో మట్టుకు హైలైట్ ఉందండి. చీకట్లో మట్టుకు హైలైట్ ఉంది. అది తీసుకున్నా మనకు ఓకే. ఇంకొకటి ఇవి 2 బాక్సెస్, ఇది ఒక సెట్ అనమాట. ఇది కూడా సేమ్ 80 రూపీస్ సెట్. ఒకటి 1/2 kg, ఒకటి 1/4 kg, ఒకటి ఇంకా చిన్నదనమాట. ఆ చిన్నది ఇంకా తీయలేదు. ఒక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకో దాంట్లో కొత్తిమీర అనమాట. ఇదేంటి చెప్పుకోండి చూద్దాం. డిఫరెంట్ ఉంది చూసిండ్రా. ఇదేంటంటే వెల్లుల్లిపాయ పొట్టు తీసేదటండి. ఎల్లిగడ్డ ఉంటుంది కదా, లోపలంతా గర్గరకు ఉందనమాట. ఎల్లిపాయ దీని లోపల వేసి తలా తోక కట్ చేసి వేయాలట. లోపల వేసేసి మనం ఇట్లా రబ్ చేస్తే మొత్తం వెల్లిపాయ పొట్టంతా ఊడిపోతుందంట. అదొకటి. ఇది ఇంకోటి ఏంటంటే పసుపు కుంకుమదనమాట. ఇది కూడా జస్ట్ 20 రూపీస్ అనమాట. పసుపు కుంకుమది బాగుంది కదా. జనరల్గా చిన్న వాటికి యూజ్ అవుతుంది కదా టేబుల్ మీద పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇదొకటి. ఇది కూడా సేమ్ 20 రూపీస్, 25 రూపీస్. ఇది ఎల్లిపాయ పొట్టు తీసేది కూడా 20 రూపీస్ అండి. కానీ క్వాలిటీ మంచిగా ఉందండి ఎల్లిపాయ పొట్టు తీసేది. ఇది పసుపు కుంకుమ మాత్రం కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది, బాగా తక్కువ ఉంది. ఇదిగోండి ఈ స్టవ్ది మాత్రం నాకైతే హైలైట్ అనిపించింది. ఇది ఒక్కడైతే ఫుల్ సాటిస్ఫై అయినా. మళ్ళీ వెయిట్ కూడా మంచిగా ఉంది. అంటే తీసుకుంటే నష్టం లేదు అన్నట్టయితే ఉందండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఉంది చిన్నది, అదేమో పెద్దగా ఉంది కదా, ఇదేమో చిన్నది అనమాట. ఇది వాష్ బేసిన్లోకి తీసుకున్నారు. ఇదొకటి సోపు ట్రే అనమాట.
అన్నిటికి వచ్చేసి స్టార్ దగ్గరికే వస్తున్నాయి. స్టార్ కదులుతుంటే హాల్లో మంచిగా అనిపిస్తుందండి. మొత్తం ఏంటంటే మామూలుగా మన పిఓపి లైట్స్ పడితే మటుకు ఫుల్ వెలుతురు వస్తుంది ఆ స్టార్కి. ఇదిగోండి నైట్ చపాతీ పరాటా కాల్స్ అనమాట. మీకు చూపిద్దామని మళ్ళీ ఒక చిన్న బిట్టు వీడియో తీసాను. ఇదిగోండి మంట దాని లోపలనే మండుతుంది అనమాట, బయటకు రాకుండా, ప్లస్ బయట గాలి లోపలికి పోకుండా మనకు గ్యాస్ సేవ్ చేసుకోవడానికి అయితే చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. మెయిన్ ఇవాళ రేపు గ్యాస్ ఎట్లా పెరుగుతుందంటే అగ్గి వేరియంట్ పెరుగుతుంది. సో దాన్ని సేవ్ చేసుకోవడం అని ఇది 500 సిలిండర్ ఏడికి వస్తుందో తెలియదు, కానీ మొత్తానికి అయితే కొత్త కండిషన్స్ పెడుతున్నారు ఆ సిలిండర్ కోసమని. నాకైతే ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించిందండి, సిలిండర్ వేస్ట్ అవ్వకుండా. సో ఇదండి ఇవాళ వీడియో. నాకు ఈ ఫోటోలలో ఈ ఫోటో అర్థం కాలేదండి, ఎల్లో ఫోటోడు. ఈ ఎల్లో పుట్టోడు మీకు అర్థమైతే చెప్పండి, ఈ నాలుగు పిల్లల ముచ్చటేంటో. సో ఇదండి ఇవాళ బ్లాగ్. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ డియో డాప్ యాప్లో